కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి హోదాలో తొలిసారి పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో పాటు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి దిక్సూచిలా మారిందన్నారు. మేమిద్దరం కలిసి మంత్రుల దగ్గర పోయేవాళ్ళం. నేను అయిన విజయనగరం గారు శ్రీరామ ద్వారా పోయేవాళ్ళం. ఇవాళ సంతోషంగా ఉంది. క్యాబినెట్ లో ఏదైనా మాట్లాడమని చెప్పేవాళ్ళం. ఇవాళ సంతోషంగా ఉంది. నా సోదరుడు మిత్రుడు మన ప్రాంతం సమస్య తెలిసిన ఇంకో నాయకుడు శ్రీధర్ బాబు గారికి తోడుగా క్యాబినెట్ లో ఇవాళ ఖచ్చితంగా కూర్చొని మనం ఉన్న ప్రాంతంలో సమస్యల పరిష్కారం చేయడానికి నచ్చనా ఇది మాట్లాడమంటే మాట్లాడే ఒక మిట్టు ఈ రోజు క్యాబినెట్ ఉండడం నేను గర్వంగా భావిస్తా ఉన్నాను. లక్ష్మణ్ అయిపోయారు. జిల్లాలో ఇంకో మంత్రి ప్రభాకర్ గారు కూడా మాతో పాటు ఉన్నారు. ఇంకో మంత్రి వారు కూడా ఖచ్చితంగా సహకరిస్తారని ఆశిస్తా ఉన్నారు. అదే మాదిరిగా ఖచ్చితంగా ముందుకు పోతాం. అద్భుతంగా పెద్దపల్లి జిల్లాను ఇవాళ అత్యద్భుతంగా తెలంగాణలో ముందు భాగంలో పెడతాం. దానికి శ్రీధర్ బాబు గారితో తోడు మరో మంత్రి మన మిత్రుడు మన కుటుంబ సభ్యుడు ఉన్నాడనే విషయాన్ని ఇవాళ పండుగలా చేసుకుందాం. ధైర్యంగా విషయాన్ని మీ అందరికి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. పార్టీ నమ్ముకుని ఈ రోజు శాసనసభ్యుడిగా రాష్ట్ర కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మైనార్టీ కార్పొరేషన్ సంబంధించిన విషయం కానీ అదేవిధంగా గిరిజనులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కానీ వెల్ఫేర్ కానీ డిసేబుల్ సంబంధించిన వెల్ఫేర్ కానీ అంటే ఈ రాష్ట్రంలో అత్యధిక ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం కూడా ఎంతో నమ్మకంతో లక్ష్మణ్ కుమార్ గా మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడ నుంచి పుట్టి ఇక్కడ నుంచి పెరిగి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద అవకాశం వస్తుందని కళలు కూడా నేను ఊహించలే. జీవితం ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారిని జీవితకాలం ఉన్నంత వరకు నేను మర్చిపోను. ఎందుకంటే కష్టకాలంలో ఒక సామాన్యమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఎప్పుడో ఒక రోజు మంచి రోజులు వస్తాయన్న విషయంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని విధాలు దోసుకొని ఆర్థిక సంక్షేమం సృష్టించిన పరిస్థితిలో మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సంబంధించినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా 10 సంవత్సరాలు ఆర్థిక సంక్షేమం సృష్టించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రతి నెల 1వ తారీఖు పడంగానే ఈ రాష్ట్రం వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేమే మంత్రులం మేమే రాజులం మాకు ఇక్కడ ఎదురులేరు అని చెప్పి ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రంలో అన్ని విధాలా నష్టం చేసినటువంటి పరిస్థితులు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో నాకు గొప్ప అవకాశాలు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట మీ అందరికీ తెలుసు. ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ 200 యూనిట్ కరెంటు ఉచితంగా పేదవాళ్ళకు అందియడం కానీ ఆ రోజు 10 సంవత్సరాల లోపల పేదవాళ్ళకు సంబంధించిన ఒక రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఒక మంత్రి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు మంత్రి దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు సుమారు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఎవరు ఊహించిన విధంగా కొత్తగా రేషన్ కార్డు అందించినట్టు ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు అన్నారు